పొటెన్షియల్ వి కదా, విడి. ఈ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్. డి అంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్లేట్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి అక్కడ మనం చేసాం? సిగ్మా బై మన ఇష్టం ఎప్సిలాన్ నాట్ ఏదైనా టూ ప్లేట్స్ రెండింటిని యాడ్ చేసాం కదా, మర్చిపోయావు. సో నువ్వు ఇక్కడ ఎందుకంటే ఈ ఒక ప్లేట్ వల్ల సిగ్మా బై టూ ఎప్సిలాన్ నాట్, ఇంకో ప్లేట్ సిగ్మా, రెండింటిని యాడ్ చేస్తే సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. అర్థమైందా? సో ఇప్పుడు నీకు ఇక్కడ ఫైనల్గా వి ఈక్వల్ టు ఈడీ కదా. సో ఇప్పుడు ఎలా రాయొచ్చు? వి ఈక్వల్ టు ఈడీ వచ్చేసి. ఇప్పుడు నువ్వు ఎలా రాస్తావు చెప్పు? నీకు వి తెలుసు, ఇప్పుడు దీనికి రా. వి ఈక్వల్ టు సిగ్మా అంటే ఏంటి? క్యూ బై ఏ కదా, వేర్ సిగ్మా ఈక్వల్ టు క్యూ బై ఏ. సిగ్మా ప్లస్ మనం రాయొచ్చు క్యూ డి ఏ. ఎట్లా అర్థమైందా? సో ఫైనల్గా నీకు ఇక్కడ చూడు, నేనేం చేస్తానంటే కొద్దిగా అరేంజ్ చేస్తాను. ఇది ఇలా తీసుకొచ్చేస్తాను. ఏ ఎప్సిలాన్ నాట్ బై డి ఈక్వల్ టు ఇక్కడ క్యూ అలాగే ఉంచుదాం, ఈ విని ఇలా తీసుకొచ్చేద్దాం, వి ఇలా రాయొచ్చు. సో ఇప్పుడు ఏ ఎప్సిలాన్ నాట్కి రాదు, ఏ ఎప్సిలాన్ నాట్ బై డి ఈక్వల్ టు క్యూ బై వి. క్యూ బై వి అంటే సి కదా, ఆల్రెడీ మనం డిస్కస్ చేయాలి. సి అంటే ఏంటి? కెపాసిటెన్స్. సి ఇస్ ద కెపాసిటెన్స్ ఈక్వల్ టు ఏ ఎప్సిలాన్ నాట్ బై డి. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది ఓకేనా? అర్థమైందా? క్లియర్? అదే ఒక సమ్ మీడియం ఉందనుకో, లైక్ ఈ రెండు ప్లేట్స్ మధ్యలో సమ్ మీడియం. లైక్ ఇప్పుడు నీకు దీన్ని ఎలా తీసుకోవచ్చు మనం? సో ఇప్పుడు మనకి రెండు ప్లేట్స్ ఉన్నాయి కదా, ఇది ఒక పాజిటివ్ ప్లేట్, ఇది ఒక ప్లేట్ తీసుకో. సో ఈ రెండింటికి ఉన్న ఛార్జ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే విల్ టేక్. సో దీనిపైన ప్లస్ సిగ్మా ఛార్జ్, దీనిపైన మైనస్ సిగ్మా ఛార్జ్. బట్ ఈ రెండింటి మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ ఉంది. సో డైఎలక్ట్రిక్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద డైఎలక్ట్రిక్ చెప్తావు? డైఎలక్ట్రిక్ అంటే ఇక్కడ డైఎలక్ట్రిక్ అంటే సమ్ మీడియం ఉంది. ఇంతకుముందే ఉంది ఎయిర్, కానీ ఇప్పుడు ఒక ఫిజికల్ సపోర్ట్ పెట్టాను. డైఎలక్ట్రిక్ అంటే ఇన్సులేటర్ కదా, ఆల్రెడీ మనం డిస్కస్. ఇలా ఇన్సులేటర్ యాడ్ చేసినప్పుడు కెపాసిటెన్స్ ఏమవుతుంది? కెపాసిటెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు ది సి డాష్ ఈక్వల్, లేదా దీని సి నాట్ అనుకో, దిస్ ఇస్ సి నాట్ అనుకో, లేదా దీని ఇప్పుడు సి ఈక్వల్ టు ఏమొస్తుందంటే కే ఇంటూ సి నాట్. నార్మల్గా ఓన్లీ రెండు ప్లేట్స్ ఉన్నప్పుడు ఏంటి ఇది? ఎప్పుడు ఈ సి నాట్ ఎప్పుడు ఓన్లీ టూ ప్లేట్స్ ఉంటాయి. సో వితౌట్ ఎనీ మీడియం. బట్ ఇక్కడ ఒక మీడియం ఉంది, దీనికంటే ఒక డైరెక్ట్ కాన్స్టెంట్ ఉంది. ద డైరెక్ట్ కాన్స్టెంట్ ఎంత? కే. సో ఇప్పుడు ఈ సి ఈక్వల్ టు కే ఇంటూ సి నాట్ అంటే ఎంత? ఏ ఎప్సిలాన్ నాట్ బై డి. ఇది ఫార్మ్, ఇది డైరెక్ట్. ఇక్కడ దాకా అర్థమైందా? క్లియరా? సో తేడా అర్థం చేసుకోండి. సో ఇక్కడ సో నార్మల్గా ఉన్నప్పుడు ఎయిర్ ఉన్నప్పుడు ఇది ఫ్రీ స్పేస్ ఉన్నప్పుడు, అదే నీకు ఒక మీడియం ఉంటే ఇలా చేయాలి. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రెండు ప్లేస్ల మధ్యలో డైరెక్ట్రిక్ ఉంది, అంటే కంప్లీట్గా కాదు, ఇది కంప్లీట్ కాకుండా హాఫ్ లీడ్ ఉన్నప్పుడు ఇలా చేయాలి. సో అది కూడా ఇంపార్టెంట్. సో అదే మెయిన్ మనకి, దాని చేద్దాం. ఓకేనా? డౌట్ ఉందా నీకు? ఈ ఒకటి, ఈ గ్యాప్ ఒకటే టీ. సో ఇప్పుడు ఈ గ్యాప్ ఎంత వస్తుంది నాకు? డి మైనస్. ఈ గ్యాప్ ఎంత వస్తుందంటే డీలో టీ చేసి గ్యాప్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు కెపాసిటెన్స్ ఎలా రాయాలి? ఇప్పుడు నీకు వి నుంచి చూడాలి. వి ఫార్ములా చెప్పు. వి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఈ డి కదా. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చంటే వి ఈక్వల్ టు ఈ అంటే ఫార్ములా ఏంటి? సిగ్మా బై ఎప్సిలాన్. ఈ రెండింటి మధ్యలో ఎలక్ట్రిక్ సిగ్మా బై ఎప్సిలాన్. ఓకే, ఇక్కడ డి అంటే ఏంటి? డి అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. సో అర్థమైందా? రెండింటికి తీసుకోవాలి. రెండింటికి ఎలా తీసుకోవాలి? నార్మల్ బేసిక్ ఫార్ములా. అది ఇప్పుడు మనం సపరేట్. అందుకే ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసిక్ ఫార్ములా అయితే ఇది. ఇప్పుడు ఏం చేస్తుందంటే వి ఈక్వల్ టు దీన్ని ఎలా రాస్తుంది? ఇక్కడ నీకు సమ్ దీని ఈ లైక్ దీని ఈ ఇంటూ ఎంత వస్తుంది ఇక్కడ? సో ఇది అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్యాప్ ఉంది కదా, ఇదంతా గ్యాప్ ఎంత? టీ మైనస్ టీ. ఎందుకంటే ఈ గ్యాప్కి ఇది ప్లస్ తర్వాత ఈ ఇంటూ ఇప్పుడు మాకు ఇప్పుడు డైరెక్ట్కి వచ్చేసి చూసామా? ఇక్కడ డైరెక్ట్ ఇప్పుడు ఫార్ములా ఏమొస్తుంది? ఇక్కడ జాగ్రత్తగా రాదు. ఇక్కడ ఏమొస్తుంది? టీ 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 అంటే థిక్నెస్ అంతేనా? ఇక్కడ థిక్నెస్ అండ్ కే ఇంటూ టీ. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్రిక్ మల్టిప్లై చేయాలి, డైరెక్ట్రిక్ కాన్స్టెంట్ వస్తుంది కదా మనకి. సో ఇప్పుడు నీకు ప్యారలల్ ప్లేట్స్ మధ్యలో ఉన్నప్పుడు సో ఈ ఇంటూ టీ మామూలుగా అయితే ఈ ఇంటూ టీ వస్తుంది. సో ఇక్కడ ఎందుకంటే ఈ ఈజ్ నథింగ్ బట్ ఈ నాట్ బై కే. ఇది ఇక్కడ చిన్న కరెక్షన్. సో ఇది ఏంటిది? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాద్దామంటే ఈ బై కే అనుకోండి. ఇక్కడ సారీ ఇక్కడ రాదు. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది కదా, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అయితే ఈ దీని వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే మనం దీన్ని ఈ నాట్ అనుకుంటే ఇప్పుడు దీని కూడా ఈ నాట్. అర్థమైందా? క్లియర్ ఇక్కడ దాకా? సో ఇప్పుడు పొటెన్షియల్ వి ఈక్వల్ టు దిస్ ఈ నాట్ ఇంటూ డి మైనస్ టీ. ఓకేనా? ప్లస్ ఏముంది ఇక్కడ? ఈ నాట్ బై కే ఇంటూ టీ. సో ఇప్పుడు ఏం చేయొచ్చు? ఇక్కడ ఏం కామన్? ఈ కామన్ చేయొచ్చా? ఈ కామన్ చేస్తాం అంటే ఏమొస్తుంది? డి మైనస్ టీ ప్లస్ టీ బై కే. సో ఈ నాట్ మనకు కామన్ చేస్తాం. ఈ నాట్ ఇది కూడా ఈ నాట్ అంతా ఈ నాట్ వల్ల ఇక్కడ కూడా ఈ నాట్ కామన్ చేస్తాం. అర్థమైంది? ఈ నాట్ అంటే ఏం రాయొచ్చు? సిగ్మా బై ఎప్సిలాన్. అంతేనా? సిగ్మా బై ఎప్సిలాన్. సో ఇక్కడ ఏమొస్తుంది నీకు? డి మైనస్ టీ ప్లస్ టీ బై కే ఇలా రాసిన. ఓకే, సో ఇప్పుడు దీన్ని కొద్దిగా మాడిఫై చేసుకోవచ్చు. సో పొటెన్షియల్ వి ఈక్వల్ సిగ్మా అంటే ఏంటి? క్యూ కదా, క్యూ బై సిగ్మా అంటే క్యూ బై ఏ కదా, ఏ ఎప్సిలాన్ నాట్ డి మైనస్ టీ ప్లస్ టీ బై కే. ఇష్టం అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేయొచ్చు చెప్పు? ఇప్పుడు క్యూ అటు వెళ్ళిపోతుంది, ఎందుకంటే సి ఈక్వల్ ఫార్ములా ఏంటి? క్యూ బై వి కదా, మనం దాన్ని క్రియేట్ చేయాలి.
సో v ట్రావెల్ ఎంతకి వెళ్ళిపోవాలి అప్పుడు ఇది ఏమవుతుందంటే అంటే ఏ ఎప్సిలాన్ నాట్ ఇలా తీసుకొచ్చేసాను బై ఇది ఇలా పోతే కిందకి వెళ్ళిపోతుంది d మైనస్ టీ ప్లస్ టీ బై కే ఈక్వల్ టు ఏమని చెప్పు ఇక్కడ క్యూ బై వి వస్తుంది క్యూ బై వి అంటే ఏంటి సి ఫైనల్ గా సి కెపాసిటెన్స్ ఈక్వల్ టు ఈ ఫార్మ్ ఏ ఎప్సిలాన్ నాట్ బై మైనస్ టీ ప్లస్ ఈడా క్లియరా డౌట్ ఉందా సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఎప్పుడు వాడాలా డైఎలక్ట్రిక్ నీకు 3 ఫార్ములాస్ చెప్పా 2 ప్యారల్ ప్లేట్స్ ఉన్నాయి రెండింటి మధ్యలో ఎయిర్ ఉంది అప్పుడు డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వచ్చి అప్పుడు కెపాసిటెన్స్ సి నాట్ ఫార్ములా ఏంటి ఏ ఎప్సిలాన్ నాట్ బై డి ఫర్ ఎగ్జాంపుల్ రెండింటి మధ్యలో ప్లేట్స్ మధ్యలో కంప్లీట్ గా డైఎలక్ట్రిక్ ఉంటే దట్ సి ఈక్వల్ ఫార్ములా ఏంటి కే ఇంటూ సి నాట్ సో లేదా సి ఈక్వల్ టు కే ఇంటూ ఏమొస్తుంది ఏ ఎప్సిలాన్ నాట్ బై డి ఇలా రాయొచ్చు లేదా నీకు డైఎలక్ట్రిక్ హాఫ్ లీడ్ కంప్లీట్ కాదు కొంతవరకు ఫిల్ చేస్తే ఇది వాడాలి ఓకేనా ఇలా కాకుండా ఇంకో పాయింట్ ఉంది ఇఫ్ డైఎలక్ట్రిక్ ప్లేస్ లో కండక్టర్ వాడతాయి ఏంటి డైఎలక్ట్రిక్ ఉందా డైఎలక్ట్రిక్ ప్లేస్ లో కండక్టర్ వాడితే కండక్టర్ కి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే వచ్చి ఇన్ఫినిటీ యాక్చువల్గా చెప్పాలంటే డైఎలక్ట్రిక్ అనేది ఒక ఇన్సులేటర్ డైఎలక్ట్రిక్ అనేది ఏంటి బట్ డైఎలక్ట్రిక్ ప్లేస్ ఏం వాడే మనం కండక్టర్ కి ఈ కే వాల్యూ ఇన్ఫినిటీ ఉంటుంది సో అప్పుడు సి అవుతున్నప్పుడు సి ఈక్వల్ టు ఏ ఎప్సిలాన్ నాట్ బై డి మైనస్ టీ బై కే అంటే ఇన్ఫినిటీ కదా అప్పుడు కే ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ 0 కదా సో ఇది వస్తుంది ఈ ఫార్ములాస్ ఇక్కడ